హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంది అంటండి. మీ అల్లరి పిల్ల వచ్చేసేసింది అనమాట. మామిడికాయ కావాలా? మరి వచ్చేసేయండి, తినేసేద్దాం. సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఏంటి? ఇంకా మామిడికాయలే కదా. మరి మామిడికాయతో ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? మామిడికాయ పప్పు అండి. అసలు మన ఫేవరెట్ కదా మామిడికాయ పప్పు. సమ్మర్లో 24 రోజుల్లో కనీసం 15 రోజులైనా మామిడికాయ పప్పు చేసుకుంటాం కదా. ఇంకైతే ఈరోజు మామిడికాయ పప్పు మీ అల్లరి పిల్లకి చాలా ఇష్టం అండి. పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంట. చూడండి ఎలా చెబుతుందో. ఇక చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టమో చెప్పండి అబ్బా. మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని తింటే దాంట్లో ఉంటుందబ్బా టేస్ట్. నిజంగా ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం అనమాట మామిడికాయ పప్పు. చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను దానికోసం అయితే కందిపప్పు అయితే ముందే వాష్ చేసేసి ముందే నానబెట్టేసేసానండి. నేను కుక్కర్లో వేసినా కూడా ముందే నానబెట్టేసేస్తానండి. అదేంటో కానీ నాకు అలానే ఇష్టం అనమాట. మీరు కూడా అలానే చేస్తారా? డైరెక్ట్గా పప్పు కడిగేసి కుక్కర్లో వేసేసేస్తారా? ఏంటో నేను ముందు నానబెట్టకపోతే నాకు ఏంటో సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇంకా అందుకని నానబెట్టేసేసి ముందే కట్ చేసేసుకుని వెంటనే పప్పులో వేసేసేసుకొని ఇంకా పప్పు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకొని పోపు అయితే వేసేసేసారండి. ఎంత టేస్టీగా ఉందో తెలుసా పప్పు. అసలు చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.